సృష్టికర్త అయిన అల్లాహ్ దైవ ప్రవక్త తెలియజేస్తారు, ప్రవక్త మంచి చెడు ఇవి రెండు సమానం కానే కాదు, కానీ నీవు ఏం చెయ్యి, చెడు ఏదైతే ఉందో దానిని మంచి ద్వారా తొలగించు. అప్పుడేమవుతుంది, ఒక అద్భుతం జరుగుతుంది. ఎవరైతే నీ పట్ల శత్రుభావం కలవారు ఉన్నారో వారు నీ మిత్రులు అవుతారు. మనం సమాజంలో ఎలా ఉంటాము, ఎవరి ద్వారానైనా లేకపోతే ఎవరిలోనైనా ఏదైనా కొద్దిగా చెడు ఉంది, మనకు వెంటనే కోపం వస్తుంది. ఎవరికైతే కోపం వస్తుందో వారిలో ఏదైనా చెడు ఉందా లేదా, ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ మనలో చెప్పేవారిలో కానీ వినేవారిలో కానీ చెడు లేదు అనుకోండి, ఖచ్చితంగా ఆ వ్యక్తి మనిషి అయ్యే అవకాశం లేదు, దైవదూత అయిపోతాడు. మనిషి అనేటటువంటి వ్యక్తిత్వము, వ్యక్తి మంచి చెడులు ఈ రెండిటి కలయిక ద్వారానే పుట్టించబడ్డాడు. ఆ మోతాదు ఎక్కువ తక్కువ ఉంటుంది, కానీ ఉంటుంది. మరి దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎవరైనా ఒక వ్యక్తి తప్పు చేస్తే ఎలా స్పందించారు, మనం ఎలా స్పందించాలి?